యేసయ్య గాడిద మీదే పోవాలి. అల్లి చెప్పండి. అంటే ఈ భూలోకములో గాడిదగా పిలువబడుతున్న సార్వత్రిక సంఘాన్ని తీసుకొని దేవుడు యెరూషలేముకు వెళ్ళాలి. హల్లెలూయా. యెరూషలేము నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరించబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము నూతన యెరూషలేము పట్టణము పెళ్లికై అలంకరించబడి ఉన్నది. హలో చెప్పండి. ఆ యెరూషలేముకు పోవాలంటే, ఈ యెరూషలేము రావాలంటే గాడిద మీద ఎక్కి రావాలి. కానీ ఆ పరలోకములో ఆ నూతన యెరూషలేముకి వెళ్ళాలంటే సంఘం అనబడుతున్న ఈ గాడిని తీసుకొని దేవుడు మధ్యాకాశం వరకు వస్తే తీసుకొని అక్కడ యెరూషలేముకి దేవుడు వెళ్ళిపోతాడు. చెప్పండి. అంటే ఈ యెరూషలేము అడుగు పెట్టాలంటే గాడిద పిల్ల కావాలి. ఆ గాడిద సంఘంలో రావాలంటే గాడిద కట్లు తెచ్చబడాలి, గాడిద శాపం తొలగిపోవాలి, గాడిద పరిశుద్ధపరచబడాలి. ఆ గాడిద నువ్వు నేను. చెప్పు, సంఘంలో ఉన్న అడ్డగాడిద, కంచన గాడిద. ఇప్పుడు నువ్వు చెప్పు, మనం గాడిదలమేగా. ఈ గాడిదలమేనా మనము పరిశుద్ధపరచబడ్డమా? వెల ఇచ్చి కొనబడ్డమా? ఇంకా నీ కట్లు తెంచబడ్డాయా? నువ్వు ఇంకా కట్టబడి ఉన్నావా? ఆచారాల చేత, లోక సంబంధముల చేత, వ్యసనము చేత, అబద్ధముల చేత, మోసము చేత, పితరుల పారముల చేత నువ్వు కట్టబడి ఉంటే, నీ కట్లు తెంచబడుకుని ఉంటే నువ్వు విడవబడవు, నీ పిల్ల కూడా విడవబడదు. నీ కట్లు తెంచాలంటే నీ దగ్గరికి సేవకుడు రావాలి. నీ యజమానుడు అనబడుతున్న సాతానుగాడు లోబడాలంటే నీ దగ్గరికి సేవకుని దేవుడే పంపించాల.